హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్. ఈరోజు మా యొక్క ప్రత్యేకత, ఇప్పుడు చాలామంది కస్టమర్లు మా దగ్గరికి వచ్చి చాలా బిజీగా ఉన్నాను, షెడ్యూల్ మొత్తం రోజుకి 10-20 మందితోనే బిజీగా ఉన్నాను, దయచేసి మీ ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదని అనుకోవద్దు. అయినా నేను ప్రతి ఫోన్ని అటెంప్ట్ చేస్తున్నాను. అయితే చాలామంది ఇంకా వేరే కస్టమర్లు కూడా ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ బిజీ అయిపోయినారు, మీరు అసలే టైం ఇవ్వట్లేదని అడుగుతున్నారు. క్షమించాలి మీరందరూ కూడా. అయితే ఇక్కడ జై భవానీ మ్యాట్రిమోనీ ఎందుకు ఇంత బిజీ అయిపోతుంది, రోజు రోజుకి కస్టమర్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది అని చాలామంది మా మీద మాతోని అడుగుతూ ఉన్నారు. మా నమ్మకం ఏంటంటే, వివాహం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం. ఈ రోజుల్లో చాలామంది బిజీగా ఉంటున్నారు. వాళ్ళ ఒక ఫోన్ తీసుకునేటందుకు 1-2 షాపులు తిరుగుతుండ్రు. ఒక కార్ తీసుకోవాలంటే, ఒక వెహికల్ ఇంకేదైనా తీసుకోవాలనుకున్నా చాలా టైం వేస్ట్ చేసి, అంటే ఒక 2-3-4 షాపులు, ఒక షర్ట్ తీసుకుందాం అనుకుంటే ఒక 2-3 షాపులు తిరిగినాకనే మనము ఆ షర్ట్ని తీసుకోవడం జరుగుతుంది. దానికి కూడా ఒక 4-5 సార్లు మనం చూసినాకనే ఫైనల్ డిసిషన్కి వస్తున్నాం. అదేవిధంగా మా దగ్గరికి వచ్చే కస్టమర్లను మమ్మల్ని నమ్మి ఎందుకు వస్తుండ్రు అంటే, మా మీద ఉన్నటువంటి నమ్మకమే. మేము ఎలా ఇది చేస్తున్నాం అంటే, ఒక నమ్మకంగా వాళ్ళు ఏం ఆశిస్తుండ్రు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఫస్ట్ మేము చూస్తాము. తర్వాత రెండో విషయానికి వస్తే, చాలా మ్యారేజ్ బ్యూరోలు కస్టమర్ చెప్పేది వినరు, వాళ్ళు నమ్మరు కూడా. ఏదో ఫీజు కట్టించుకొని రేపు మాపు అని తిప్పుతా ఉన్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే కస్టమర్లు ఇలాంటి కంప్లైంట్సే చాలా చేస్తూ ఉన్నారు. అయితే మా దగ్గరికి వచ్చే కస్టమర్లకి కొన్ని విషయాలు నేను ఇక్కడ ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే, కేవలం మేము ఈ మ్యాచ్, ఈ అబ్బాయి, ఈ ప్రొఫైలు అని మాత్రమే చూపించకుండా, ఆ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ప్రతి ఒక్కటి తెలుసుకొని, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవసరమైతే వాళ్ళ విలేజ్ని కూడా మా టీం వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతమంది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, చాలా కస్టమర్స్ అనవసరమని కాదు, అన్ని మ్యారేజ్ బ్యూరోలు తిరిగినాక మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇలా తిరగడం వల్ల వాళ్ళ టైం వేస్ట్, వాళ్ళ శ్రమ వేస్ట్, డబ్బు వేస్ట్. కాబట్టి మీరు ఒక్కసారి మా ఆఫీస్కి రండి. మేము ఎంత జెన్యున్గా, మీరు రాగానే మీకు 10 ప్రొఫైల్స్ చూపించే అవి ఉన్నాయి, మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి. మేము అలా కాదు. ఫస్ట్ మీ ప్రొఫైల్ని మేము బాగా స్టడీ చేస్తాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత, మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ ఏజ్ ఎంత, మీరు ఎంత చదువుకున్నారు, మీకు ఎలాంటి వ్యక్తి భాగస్వామిగా ఉంటే మీకు నచ్చుతుంది అనేది మేము వర్క్ చేస్తాం దాని మీద. ఇప్పుడు జనరల్గా చాలా మ్యారేజ్ బ్యూరోలో ఏం చేస్తారంటే, ఒక ప్రొఫైల్ వస్తే మాకు ఇన్ని ప్రొఫైల్స్ పంపించండి అని అంటారు. ఆ ప్రొఫైల్స్ని సంబంధం లేని చాలా ప్రొఫైల్స్ పంపిస్తూ ఉంటారు. ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రొఫైల్ వచ్చిందనుకో, ఏవైతే ఏంది ఆ కమ్యూనిటీకి సంబంధించి 10 ప్రొఫైల్ పంపిస్తారు. అట్లా కాదు. మేము చేసేది ఏంటంటే, వాళ్ళ ఏజ్కి ఒక 1 to 5 years అటు ఇటుగా చూస్తూ ఉంటాం. ఎడ్యుకేషన్ లెవెల్ కూడా చూస్తూ ఉంటాం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి మా యొక్క సంస్థ యొక్క ప్రత్యేకత.
మళ్ళీ చాలా మ్యారేజ్ బ్యూరోలు సీక్రసీ మెయింటైన్ చేయరు. గోప్యత అనేది భద్రతగా వాళ్ళ ప్రొఫైల్స్ని అందరినీ ఈజీగా నమ్మేసి ఇచ్చేస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మా దగ్గరికి వచ్చే ప్రొఫైల్ని ఖచ్చితంగా 100% వాళ్ళ ప్రొఫైల్ని మేము భద్రంగా ఎవరిని కూడా ఎక్కడ కూడా వారిని ప్రొఫైల్ని బయటికి చూపించం. ఓన్లీ ఎవరైతే నీడి అంటే అవసరమైన వ్యక్తికి మాత్రమే చూపిస్తాం. ఇది ఇంకో పాయింట్గా మేము చెప్పుకుంటాం. సో ఇలాంటి కొన్ని కారణాలు, ఇలాంటి కొన్ని విషయాల మీద మేము పర్టికులర్గా దృష్టి సాధిస్తాం కాబట్టి ఈరోజు మాకు చాలా బిజీ అయిపోయినాం. కాబట్టి మీరు వచ్చే ముందు దయచేసి మాకు ఫోన్ చేసి వస్తే చాలా బాగుంటుంది. అందరికి కూడా నేను విన్నవించేది ఏంటంటే, మీరు ఫోన్ చేసి రండి, ఈరోజు సార్ మేము రావాలా, వస్తే ఏ టైంకి రావాలి అని కనుక్కొని రండి. అపాయింట్మెంట్ లాంటిదే అనుకుందాం, ఒక మాటలో చెప్పాను. అది మీరు తీసుకొని రావాల్సిందిగా అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ బాగాలేదు, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్ళిళ్ళు అవ్వట్లేదు చాలామందికి. సో కాబట్టి ఇవన్నీ కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వచ్చే కస్టమర్లకు మేము 100% న్యాయం చేస్తాం. ఎందుకంటే మేము చీటర్లము అని మీరు అనుకోవద్దు. ఒకసారి అందు గురించే మీరు ఒక్కసారి మా ఆఫీస్కి వస్తే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగినంత మాత్రాన మేము ప్రొఫైల్స్ పంపిస్తాం. 10 కాదు, 20 కాదు, 30 కాదు, 100 ప్రొఫైల్స్ పంపిస్తాం. మాకు టైం ఇస్తే పంపిస్తాం. కానీ ఆ ప్రొఫైల్ని చూసి ఏం చేస్తావు? ఒక్కసారి ఆలోచన చేసి ఆ అమ్మాయి పేరు తెలుసుకుంటావు, అమ్మాయి అందంగా ఉందా లేదా, అది నిజమైన ఫోటోనా లేకుంటే స్టూడియోలో దిగిన ఫోటోనా, ఇవన్నీ కూడా చూసుకొని ఏం చేస్తావు? తర్వాత కూడా మా దగ్గరికి రావాల్సిందే కదా. మేము ప్రొఫైల్స్ పంపించిన తర్వాత అది కాదు, మీకు ఖచ్చితంగా సార్ దయచేసి మా దగ్గరికి వచ్చి ఇలా చెప్పండి, మాకు ఖచ్చితంగా కావాలి సార్, కొంచెం చూడండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, నాది ఇది ప్రొఫైల్, నేను ఇది, నన్ను చూడండి, ఇప్పుడు చూడండి, ప్రాక్టికల్గా చూడండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది సార్ అని అన్నీ కూడా కరెక్ట్గా చెప్తే ఆ పెళ్ళి తొందరగా సెట్ అవుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. కాబట్టి దయచేసి మీరు మా ఆఫీస్కి రండి. ఫస్ట్ ఆఫీస్కి వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా ఎన్ని ప్రొఫైల్స్ కావాలంటే అన్ని ప్రొఫైల్స్ మీ ముందే మాట్లాడతాం, మీ ముందే వాళ్ళని పిలిపిస్తాం. వాళ్ళు టైం ఇస్తే వాళ్ళు అప్పుడే సెట్ చేసుకుందరు. కానీ సో ఇది మేము మెయింటైన్ చేసేటువంటి మా ప్రొసీజరు. కాబట్టి దీనివల్లనే మేము ఫేమ్ అవుతున్నామని మీరు అంటుండ్రు కదా, నిజమే, ఫేమ్ అవుతాం. ఎప్పుడు ఫేమ్ అవుతాం? పని కరెక్ట్గా చేసినప్పుడు మనల్ని ఎవరు ఆపరండి. పనినే మనలో ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ విధంగానే మేము ముందుకు నడుస్తూ ఉన్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాం. మా టీం సహకారంతోనే నేను కొంచెం పర్వాలేదు, ఓకే అన్నట్టుగానే సక్సెస్ఫుల్గా సాగుతున్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు పేరొందిన కొన్ని సైట్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది సంతోషంగా హ్యాపీగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఏంటంటే ఎక్కువగా మనం ఫోకస్ అయ్యి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నా పని నాకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, నా కస్టమర్లు నాకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. నేను నమ్మిన సిద్ధాంతం అది. పని చేసినప్పుడు నిజాయితీగా పని చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ ముందుకు వెళ్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే సిద్ధాంతాన్ని నమ్మిన కాబట్టి ఈ రోజు వరకు మీ ముందున్నా, ఇప్పటి వరకు చాలా మ్యారేజెస్ సెట్ చేసినాం, ఇత ముందు కూడా చేస్తాం. కాబట్టి నమ్మకంగా రండి, మా ఆఫీస్కి రండి, చూడండి, ప్రొఫైల్స్ చూడండి, మా ఆఫీస్ స్టాఫ్తో మాట్లాడండి. ఇది నేను కోరుకునేది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్, నమస్తే.